హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంట్లో ఇవాళ శుక్రవారం పూజా కార్యక్రమం జరుగుతుంది. అయితే కొంచెం చిన్న వీడియో తీద్దామని పెడదామని సెట్టింగ్ చేస్తున్నాను. అయితే నా వీడియో మాత్రం కొద్దిగా లైక్ చేసి లైట్ కొట్టి కొద్దిగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నేను ఆంటీనేనమాట. నేను మీరు కొద్దిగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నన్ను కొంచెం ఆదరించండి, కనికరించి నన్ను కొంచెం ఆదరించండి. అయితే ఇది రాగాకు అనమాట. అయితే ఈ రాగాకులో శుక్రవారం మనం చక్క దేవుడి దగ్గర పెట్టుకుని కోసుకొచ్చుకుని శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని అది మనం బీరువాలో శుక్రవారమే చేయాలన్నమాట. చేసి మనం అది బీరువాలో పెట్టుకుంటే మనకు బీరువాలో ఫోటో ఉంటుంది కదా, దేవుడి ఫోటో ఉంటుంది కదా, దేవుడి ఫోటో దగ్గర చక్కగా నీట్గా చక్కగా పూజ చేసింది రాగా తీసి అక్కడ పెట్టుకుని చక్కగా రోజు ఆమె నమస్కరించుకుంటే అది మనకు మంచి జరుగుతుంది అనమాట. మనకు డబ్బు కొరత ఉన్నది అనమాట. నా మాటిని మీరు ఆదరిస్తారని, నేను చెప్పింది అమలు చేసుకుని చక్కగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, నాకు లైట్ పడుతుంది, నన్ను ఆదరించింది. నేను కాశీ వెళ్ళాను అనమాట. కాశీ నుంచి తీసుకొచ్చాను. అందరూ కొనకూడదు అంటున్నారు, అయినా కానీ నేను ఎవరి మాట వినకుండా తీసుకొచ్చాను అనమాట. అన్నపూర్ణాదేవి ఫోటో అనమాట. ఇది అయ్యవారి ఫోటో అనమాట, కాశీ విశ్వనాథుడి ఫోటో అనమాట. అయితే నేను ఎప్పుడు పూజ చేసుకుంటా ఆయనకి. అయితే ఇది తాబేలు అనమాట. తాబేలు మనకి ఎప్పుడు మనకి ఇంట్లో ఉండాలన్నమాట. తాబేలు మనకి ఇంట్లో చక్కగా మనం పూజ చేసుకుంటే తాబేలుకి మనకు మంచి జరుగుతుంది అనమాట. అందరికీ తెలిసిన విషయమేననుకో, కాకపోతే ఏంటంటే ఊరికే చెప్తున్నా. నేను నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు లైట్ కొట్టి నన్ను ఆదరించండి కొద్దిగా. నేను ఆంటీని అనమాట. సరే, ఉంటాను. నన్ను ఆదరించండి, నాకు లైట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెడతాను. ఇది నేను కొన్ని వీడియోలు పెట్టాను కానీ అసలు ఎవరూ లైక్ చేయలేదు, చూడలేదు కదా. అది ఒకసారి తిరుపతి వెళ్ళాను, నేను తిరుపతిలో తీసాను అనమాట. అది వీడియో తీసి పెట్టాను అనమాట. మొన్నటి నుంచే పెడుతున్నాను. నేను ఇది పనికి వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒకటి ఇట్లాంటివి చేసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్ అవుతాను, కొద్దిగా నన్ను ఆదరిస్తారు అని, నన్ను లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ నటరాజు తండ్రి అనమాట. ఆయన ఈశాన్య మూల ఉంటే మంచిది మనకి. వినాయకుడు స్వామి నటరాజు తండ్రి అనమాట. కుమారస్వామి, వినాయక స్వామి మనకు ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి ఉండకుండా ఉండాలి మన ఇంట్లో. ఉంటే మంచి జరుగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నన్ను ఆదరించి నాకు లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కొంచెం ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. రాగాకులు మాత్రం పూజ చేసుకుని బీరువాలో పెట్టుకుంటాం, మర్చిపోవాకండి. శుక్రవారమే చేయాలన్నమాట ఆ పని. సరే, ఉంటా. బాయ్.